మైను గారు, మనము చేతబడి గురించి ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాము. బట్ ఈ లైట్స్ ఎందుకు ఆపేశారు మొత్తం? సెటప్ అలాంటిది కదా, దానికోసం. బాగుంది, బట్ ఏంటంటే నేను ఇంట్రో చెప్పుకోవాలి, వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వాలి, మనం ఎందుకు చేస్తున్నామో తెలియాలి కదా. మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే వాళ్ళు కూడా ఏం అర్థం చేసుకుంటారు? లైట్స్ ఆన్. ఓ మై గాడ్, ఏంది ఇదంతా? ఈ సెటప్ ఏంది? చేతబడి గురించి ఒక వీడియో చేద్దాము మన అద్భుతం షోలో అనుకున్నాము, మరి ఇంత సెటప్ ఏంటండి? ప్రాక్టికల్ గా అండి, ప్రాక్టికల్ గా అండి అన్నారు. ప్రాక్టికల్ గా చేసి చూపిస్తామని తీసుకొచ్చారు. వామ్మో, మరి ఇంతనా? చూడడానికి చాలా భయంకరంగా ఉందండి. అంటే విజువల్ గా క్లియర్ గా వాళ్ళు కూడా బాగా డీటెయిల్ గా అర్థం అవడం కోసం ఇలా సెటప్ చేశాను. సో అంతే తప్ప దీంట్లో ఇంకా వేరే ఉద్దేశాలు ఏం లేవు. మనం ఎపిసోడ్ లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అద్భుతం, ద అల్టిమేట్ హిప్నోసైజ్ షో. హాయ్ అండి. అసలు ఈ చేతబడి ఏంటి, ఈ హిప్నోసిస్ ఏంటి, ఈ వశీకరణం అంటే ఏంటి, ఈ మూడింటికి మాకు ఈరోజు సమాధానం చెప్పబోతున్నారన్నమాట. సో మనల్ని వశీకరణ అనగానే మూవీస్ లో చూసినట్టుగా వేరే ఏదో అపోహలోకి వెళ్ళిపోతారు. తర్వాత చేతబడి, ఇది కూడా ఒక అపోహ అనమాట జనరల్లీ. సో దాన్ని పీపుల్ బిలీవ్ ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ఏం ఇంపాక్ట్ పడుతుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈరోజు. అంటే ఎందుకంటే ఈ సెటప్ అంత అవసరం లేకుండా నార్మల్గా కూడా చెప్పొచ్చు కదా. లేదు, బ్రీఫ్ ఇస్తామని. యాక్చువల్లీ ఇలాంటి చూసినప్పుడు వాళ్ళకి ఇలాంటి డౌట్స్ అని రియాలిటీ ఫ్యాక్ట్లోకి వెళ్తారు. మన ఎగ్జాంపుల్ నేను హిప్నోసిస్ చేసే ముందు మీరు అబ్జర్వ్ చేశారు కదా, హ్యాండ్స్ ఇలా చేయండి, క్లోజ్ చేయండి, సైజ్ ఎలా అయితే ఇస్తున్నాను. సో ఇది కూడా ఒక విజువల్ రిప్రజెంటేషన్ అనమాట. దీని ద్వారా మీకు ఒక సైజ్ని ఇస్తారు. ఓకే, ఇక్కడ ఏదో బ్యాడ్ ఉంది అని చెప్పినట్టుగా మీరే అనుకుంటారు. సో ఫస్ట్ రాగానే ఓపెన్ అవునే మీరేంటి నిజంగా ఇలా వేసారు, రైట్, మీరే అన్నారు అన్నమాట. ఎందుకు మీకు కనపడగానే భయపడడం మొదలెట్టారు. దానివల్ల నేనైతే నా పర్సనల్ గా ఒక చేతబడికి సంబంధించి ఒక సబ్జెక్ట్ అయితే తీసుకొచ్చాను. మరి ఆ సబ్జెక్ట్ ని మీరు ఏం మాట్లాడతారో, అసలు ఆయనకున్న ఆ మైండ్ సెట్ ఎలా ఇది చేంజ్ చేస్తారో నాకైతే తెలీదు. ఇప్పుడైతే తను మన దగ్గర ఉన్నారు, నేను పిలుస్తాను, ఒకసారి మాట్లాడండి. రాజు. సో మైను గారు, తన పేరు రాజు, ఖమ్మం నుంచి వచ్చారు. ఇప్పుడు మనం ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నామో తన మైండ్లో ఫుల్గా అదే నింపేసుకొని పెట్టుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్కి ఒకడే అబ్బాయి, చాలా పూర్ ఫ్యామిలీ. సో వాళ్ళ పేరెంట్స్ నాకు పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు, అసలు ఏంటి మీరు ఒక చేస్తున్నారు, ఇదేంతో కనుక్కోండి అని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఈ అబ్బాయి కూడా అదే మైండ్ సెట్, అదే తన మైండ్లో పెట్టుకొని నాకు ఇలాగే జరిగిందని ఇంకా ఏం వర్క్ చేయట్లేడు. వాళ్ళ అమ్మ నాన్న మీదనే ఆధారపడి ఉంటున్నాడు. ఒక్కసారి తనకు అసలు ఏమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అది తెలుసుకొని దాని నుంచి కొంచెం రిలీఫ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రాజు, నీకు చేతబడి చేశారని ఎలా తెలిసింది? మా మమ్మీ వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు చెప్పడంలో నువ్వు అది జరిగింది అనుకుంటున్నావు? అవును సార్. వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకి ఫస్ట్ నుంచే డౌట్, అనుమానం అన్నట్లు వచ్చింది. ఓకే, సో వాళ్ళ మైండ్లో చేతబడి చేశారన్న థాట్ ఉంది. అది నీకు చెప్పడం వల్ల నీ మైండ్లో కూడా థాట్ వచ్చింది, చేతబడి నాకు చేశారన్న ఫీలింగ్. అవును సార్. రైట్. సో ముళ్ళుతో తీయచ్చు అన్నట్టుగా నేను ఈరోజు ఆ చేతబడి అనేది అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది, ఎలా జరిగింది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మైను గారు, అంతకంటే ముందు ఒక్కసారి బట్ తన ఊరేంటి? నార్మల్గా సిటీస్లో మనం చూడం ఇలాంటివి, ఎక్కువ విలేజ్లోనో లేకుంటే అవగాహన లేని పీపుల్స్ దగ్గర వింటాం మనం. అసలు ఆయన ఏ ఊరు నుంచి వచ్చాడు? ఊరైతే ఖమ్మం అని ఖమ్మం నాకు చెప్పింది అయితే ఖమ్మం. బట్ దానికి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇంతలా బిలీవ్ చేస్తున్నారు దీన్ని, ఒకసారి బ్రీఫ్గా తెలుసుకోండి ఒకసారి. ఇల్లు నుంచి వచ్చింది. ఓకే. నా పేరు రాజు. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? నార్మల్ కూలి పనికి వెళ్తారు. ఓకే. వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఈ డౌట్, నీ మీద చేశారు, నా కొడుకుకి ఇట్లా జరిగింది అంటే వాళ్ళు ఏమైనా సింప్టమ్స్ ఏమైనా చూసారా? ఎందుకంటే ఒక్కనే రూమ్ లో ఉండడం, ఒంటరిగా. నువ్వు ఎందుకు ఉండేవాడు ఒంటరిగా ఒక రూమ్ లో? నాకు అట్లే ఉండబుద్ధి. ఒంటరిగా ఉండడం వలన నువ్వు ఇట్లా అయిందని ఫీల్ అవుతున్నావా, లేకుంటే ఇంకేమన్నా ఉన్నాయా రీజన్స్? అంటే చీకట్లో ఉండడం. చీకట్లో నాకు అట్లే ఇష్టం. ఓకే. ఇంకా రాత్రులు తిరగడం. ఓకే. అంటే నైట్ అంటే ఇప్పుడు 9 గంటలకు తిరుగుతావా, 10 గంటలకా? 12, 1. ఎక్కడ తిరుగుతావు? బయట మేడం, శ్మశానం.
శ్మశానంకి వెళ్తా భయమే కదా నీకు? భయం. సో ఇది ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీకు చేతబడి జరిగిందని చెప్పిన తర్వాత నువ్వు ఇది తిరగడం మొదలెట్టావు? అంటే అందరూ ఇక నన్ను చూసి అంతే అంటున్నారు. అంతే అంటుంటే నువ్వు కూడా అది నిజమని బిలీవ్ చేయడం మొదలెట్టావు? అంతే సార్. అంటే నీకు తెలిసే వెళ్తావా, లేకుంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీ అమ్మ వాళ్ళు నీకు చెప్పేవాళ్ళ నువ్వు ఇక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, అట్లా ఎట్లా అని? అంటే నాకు గుర్తుండదు మేడం, ఉండదు, అందరూ అంటున్నారు గుర్తుండదు నీకు. అంతే. బట్ అమ్మ వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అనుకోవడం వల్ల నీకు అట్లా అనిపించింది, అంతేనా? ఆ. ఓకే. అది రాజు లైక్ యాక్చువల్లీ థాట్ అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పడం వల్ల లేదంటే ఇంకో నీ చుట్టుపక్కల వ్యక్తులు చెప్పడం వల్ల నువ్వు దాన్ని నమ్మడం మొదలెట్టే తప్ప నిజానికి అదంతా ఏం లేదు. నీకు బ్రీఫ్ డెమో ఇస్తాను ఎగ్జాంపుల్, ఓకేనా? ఇప్పుడు నేను నిన్ను ఈ బొమ్మతో కనెక్ట్ చేస్తాను. అంటే సార్ లైక్ ఒకసారి నీ హ్యాండిల్ ఎక్స్టెండ్ చేయవా? ఒక నీకన్నా ముందు ఒకసారి మోనికా గారు, Yeah. ఒకసారి ఫస్ట్ మోనికా గారిని ఈ బొమ్మతో కనెక్ట్ చేస్తాను, ఓకేనా? ఎందుకు నాకు భయంగా ఉంది, తనకి కదా ప్రాబ్లం ఉంది, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ తను చేస్తున్నారు? చూడడం ముఖ్యం అనమాట, తను చూడడం చాలా ఇంపార్టెంట్. ఓకే.